హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి తెలంగాణ స్టైల్లో అప్పటికప్పుడు చాలా ఈజీగా వేడివేడి అన్నంలోకి తింటే ఆహా, ఇంకా మీకు చెప్పనవసరం లేదు. గోంగూర రోటి పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 కట్టల గోంగూరని మట్టి లేకుండా నీళ్ళతో కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి ఒక 8 వేసుకుంటున్నాను. 6-7 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను వేసుకున్న పచ్చిమిర్చి కాస్త కారం ఎక్కువగా ఉంటాయి. వీటిని కొద్దిగా నూనెలో వేయించుకోవాలి. చూడండి, కాస్త వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూర వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేస్తే ఆ వేడికి తొందరగా మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది అంతా ఒకసారి కలుపుకోండి. వాటర్ అంతా పోయే వరకు ఉడకనివ్వండి. గోంగూర చాలా తొందరగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది కాస్త చల్లారిన తర్వాత రోట్లో కొద్దిగా వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి నలిగే వరకు ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేటట్లు మరోసారి రుబ్బుకోండి. ఇది కొద్దిగా కచ్చపచ్చ ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది అంతా ఇదే కడాయిలోకి వేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కాస్త నేను ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది కాస్త వేగాక మినప్పప్పు, కొద్దిగా శనగపప్పును వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఈ తాలింపుని మనం ఇంతకుముందు నూరు పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకొని చిన్న మంట పైన అంతా కలిసేటట్లు కలుపుకోండి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడి అన్నంలో కలుపుకొని తింటే పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే 2 ముద్దలు ఎక్కువే తినేస్తారు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.